గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన క్లాస్లో మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్ ఇన్ కాంప్లెక్స్ వేరియబుల్స్ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు ఈ డెఫినేషన్ ఒకసారి చెప్పున్నాను. ఈరోజు ఈ డెఫినేషన్ యూస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేస్తాము. అండ్ కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ని యూస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేస్తాం. అనలిటిక్ ఫంక్షన్స్ అండ్ ఎంటైర్ ఫంక్షన్స్, ఇవన్నీ డెఫినేషన్స్ అని మనం లాస్ట్ క్లాస్లో మొత్తం చెప్పుకున్నాం. కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, అనలిటిక్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ డెఫినేషన్స్ అని మనము లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి అంటే టూ కండిషన్స్ మనం చెప్పుకున్నాం. ఓకే, అండ్ ఫస్ట్ మనం ఇందులో మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్ ఇన్ కాంప్లెక్స్ వేరియబుల్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి చెప్పుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. లెట్ f of z be analytic in the region, then the maximum value of f of z in R will occur at some point z0 on the boundary C of R. అంటే maximum value ని చెప్పాలి అంటే that function be analytic in the region R అని చెప్పాలి. చెప్తే వెంటనే మనం maximum value ని అక్కడ some point z0 దగ్గర maximum value ని find out చేయవచ్చు. And if f of z does not vanish at any z in the region R, అంటే R అనే రీజియన్లో ఏ పాయింట్ దగ్గర కూడా f of z అనేది వ్యానిష్ అవ్వదు. మీన్స్ does not vanish means is not equal to 0. Does not vanish at any z in the region R, then the minimum value of f of z. అంటే మనము ఒక ఫంక్షన్ ఇచ్చి మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్ వాల్యూస్ని చెప్పమంటే ఫస్ట్ మనం ఆ ఫంక్షన్ని అనలిటిక్ ఇన్ ద రీజియన్ ఆర్ అని చెప్తే అప్పుడు మనం మ్యాక్సిమం వాల్యూని చెప్పొచ్చు అని మీనింగ్. ఆ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అండ్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ డస్ నాట్ వ్యానిష్ ఎట్ ఎనీ జెడ్ ఇన్ ద రీజియన్ ఆర్, సో మినిమం వాల్యూ చెప్పాలి అంటే మనం ఏం కండిషన్ చూపించాలంటే ఎఫ్ ఆఫ్ జెడ్ డస్ నాట్ వ్యానిష్ అని చెప్పాలి. డస్ నాట్ వ్యానిష్ అని చెప్తే అప్పుడు మనం మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయవచ్చు. అండ్ ఆ ప్లేన్లో మనం ఆ ప్లేన్ ఆర్ దట్ రీజియన్లో మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ మనం చేయవచ్చు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి మ్యాక్సిమం వాల్యూని చెప్పాలి అంటే దట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ బి అనలిటిక్ అని చెప్పాలి. దట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ బి అనలిటిక్ అని చెప్పాలి. సో మినిమం వాల్యూని చెప్పాలి అంటే దట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ డస్ నాట్ వ్యానిష్ ఎట్ ఎనీ జెడ్ ఇన్ ద రీజియన్ అని చెప్పాలి. ఈ టూ కండిషన్స్ చెప్పామంటే అప్పుడు మనం మ్యాక్సిమం మినిమం వాల్యూస్ని చెప్పొచ్చని మీనింగ్. ఓకే, సెకండ్ సో చూడండి ప్రాబ్లం, మ్యాక్సిమం మినిమం మీద ప్రాబ్లం చూద్దాం. వెరిఫై maximum minimum principal for f of z is equal to e power z for the region modulus z is less than or equal to 1. సో ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చారు, f of z is equal to e power z. f of z is equal to e power z అని ఇచ్చారు. వెరిఫై maximum minimum principal. సో రీజియన్ modulus z is less than or equal to 1. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్కి మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్ వాల్యూస్ చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఈ ఫంక్షన్ అనలిటిక్ అని చెప్పాలి అండ్ డస్ నాట్ వ్యానిష్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద రీజియన్ ఆర్ అని కూడా చెప్పాలి. సో టూ కండిషన్స్ మనం చూపించిన తర్వాత అప్పుడు మనం దీనికి మ్యాక్సిమం అండ్ మినిమం ప్రిన్సిపల్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సొల్యూషన్ చూడండి. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ఈజ్ అనలిటిక్, దట్ ఈజ్ డిఫరెన్షియబుల్. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఎట్ ఎనీ పాయింట్ జెడ్ అనే దగ్గర. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ఈజ్ అనలిటిక్. ఓకే, ఎవ్రీవేర్ ఆన్ ద కాంప్లెక్స్ ప్లేన్ మీద ఎక్కడైనా ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అనేది అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. దానికి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఎట్ ఎనీ పాయింట్ జెడ్ నాట్. ఈవెన్ మీకు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా కూడా ఈ పవర్ 0 1 అయిపోతుంది. is analytic everywhere on the complex plane and hence in particular. So curve enti modulus z is equal to 1. And ఇప్పుడు మనం అనలిటిక్ అని చెప్పాం కాబట్టి ఏం చెప్పొచ్చు, మ్యాక్సిమం వాల్యూని చెప్పొచ్చు.
అనలిటిక్ అని చెప్పాం కాబట్టి దిస్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూని ఇప్పుడు మనం దీనికి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేనికి? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అనే ఫంక్షన్కి. అండ్ ఈ పవర్ జెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఎనీ జెడ్ ఇన్ ద రీజియన్. అంటే ఈ పవర్ జెడ్ వాల్యూ ఎక్కడ వ్యానిష్ కాదు ఇన్ ద రీజియన్ ఫర్ ఎనీ జెడ్. అంటే జెడ్ వాల్యూని మీరు ఎంత తీసుకున్నా, ఏ వాల్యూని తీసుకున్నా కూడా ఈ పవర్ జెడ్ వాల్యూ 0 కాదు, అంటే వ్యానిష్ అవ్వదు. మీరు ట్రై చేయండి, జెడ్ వాల్యూ 0 తీసుకోండి, ఈ పవర్ 0 ఎంత అవుతుంది? 1. సో అంటే అక్కడ 0 అవ్వలేదంటే ఎక్కడ 0 అవ్వదు మీకు. ఓకే, ఎక్కడ తీసుకున్నా కూడా మీకు 0 అవ్వదు. మైనస్ వాల్యూస్ తీసుకోండి, ప్లస్ వాల్యూస్ తీసుకోండి. అండ్ జెడ్ అనే రీజియన్లో మన రీజియన్లో ఎక్కడ కూడా ఈ పవర్ జెడ్ అనేది డస్ నాట్ వ్యానిష్ అంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఎనీ జెడ్ ఇన్ ద రీజియన్. హెన్స్ maximum minimum principle can be applied for f of z in the region. సో ఈ 2 కండిషన్స్ మనం చెప్పిన తర్వాత అంటే చూపించాలి, అంటే ఎలా అవుతుందా లేదా, అంటిక్ అవుతుందా లేదా. సో మనం చెప్పిన తర్వాత ఈ పవర్ జెడ్ కాబట్టి డైరెక్ట్గా మనం అనలిటిక్ అని చెప్పేసాం. అది కాకుండా ఇంకేదైనా ఫంక్షన్ ఇస్తే అనలిటిక్ అని చూపిస్తాం. అనలిటిక్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? డస్ నాట్ వ్యానిష్ ఎట్ ఎనీ జెడ్ ఇన్ ద రీజియన్. సో ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ మనం క్లారిఫై చేసామో హెన్స్ మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్ కెన్ బి అప్లైడ్. సో మనం ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ అంటే మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్ని అప్లై చేయొచ్చు ఫర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇన్ ద రీజియన్. ఓకే, చూద్దాం ఎలా చేద్దాం. కన్సిడర్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఈ పవర్ జెడ్. మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ఐవై. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, జెడ్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ పార్ట్స్, రియల్ నంబర్స్. హియర్ ఎక్స్ ఈజ్ రియల్ పార్ట్, ఐవై ఈజ్ ఇమాజినరీ పార్ట్. సో ఇప్పుడు మనం ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఐవైని ఎలా రాయొచ్చు? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐవై, ఈ పవర్ ఎక్స్ అండ్ ఈ పవర్ ఐవై. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐవై. ఈ పవర్ ఐవైకి ఫార్ములా ఏంటి మనకు? కాస్ వై ప్లస్ ఐ సైన్ వై, కాస్ వై ప్లస్ ఐ సైన్ వై. సో ద వాల్యూ ఆఫ్ కాస్ వై ప్లస్ ఐ సైన్ వై ఈజ్ 1. సో ఇన్ దిస్ కండిషన్ అంటే వాల్యూస్ జెడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో కాబట్టి cos y plus I sin y is equal to 1. Therefore e power x into 1. Therefore modulus of f of z is equal to e power x. Modulus of f of z is equal to ఎంత వచ్చింది మనకు? e power x అని వచ్చింది. సో ఇప్పుడు చూడండి, we know that e power x is greater than 0 for all real x. అంటే xకి ఎంత వాల్యూ ఇచ్చినా, రియల్ వాల్యూ ఇచ్చినా కూడా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది విత్ ఇన్ ద రీజియన్. సో మనకు ఆ రీజియన్లో ఎక్స్కి ఏ వాల్యూ ఇచ్చినా, అంటే ఎక్స్ అనేది ఇక్కడ రియల్ వాల్యూ, సో దానికి ఏ నంబర్ ఇచ్చినా కూడా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది, సో మనం ఇప్పుడు ఏం రాస్తామంటే ఈ పవర్ ఎక్స్కు మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది ఎక్కడంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర. మీరు తర్వాత అబ్జర్వ్ చేసుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఈ పవర్ ఎక్స్కు మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర ఈ పవర్ ఎక్స్కి మినిమం వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ మనం దీన్ని ఎలా రాస్తామంటే ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1,0, అంటే ఎందుకని ఈ పవర్ ఎక్సే కదా, అక్కడ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఐవై లేదు, అక్కడ వై 0 అయింది, వై 0, ఎక్స్ ప్లస్ ఐవై. సో ఎక్సే ఉంది, సో ఎక్స్ ప్లస్ ఐవై కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1,0. అప్పుడు దీనికి మనకు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అప్పుడు ఈ పవర్ జెడ్కి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. -1,0 దగ్గర మినిమం వాల్యూ వస్తుంది. -1,0 దగ్గర మినిమం వాల్యూ వస్తుంది అండ్ 1,0 దగ్గర మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో ఇలా మనం మ్యాక్సిమం అండ్ మినిమం ప్రిన్సిపల్ వాల్యూస్ మనము ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం ఏం నేర్చుకున్నామా, మ్యాక్సిమం అండ్ మినిమం ప్రిన్సిపల్ వాల్యూస్ని చెప్పాలంటే ఫస్ట్ మనం దాన్ని అనలిటిక్ అని చెప్పాలి, మ్యాక్సిమం చెప్పాలంటే అనలిటిక్ అని చెప్పాలి, మినిమం చెప్పాలి అంటే
does not vanish in the region at any point in the region. సో ఫస్ట్ మనం ఆ 2 పాయింట్స్కి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం మినిమం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ ప్రస్తుతం చేసిన ప్రాబ్లంలోకి వస్తే మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ మినిమం వాల్యూ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. Therefore, at z is equal to 1, 0 attains its maximum value e. So attains minimum value e power -1. E power -1. Okay, this is the maximum minimum principal values. How to find? Next one, harmonic functions. Harmonic functions. Solution of Laplace equations having continuous second order partial derivatives are called. Laplace equations యొక్క solutions ఎలా ఉండాలంటే having continuous second order partial derivatives. Second order partial derivatives ది ఉండాలి. వాటిని ఏమంటామంటే హార్మోనిక్ ఫంక్షన్స్ అంటాం. ఒకసారి చూడండి ఇక్కడ హార్మోనిక్ ఫంక్షన్స్. డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ 5 బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ నోన్ యాజ్ హార్మోనిక్. దీస్ ఆర్ continuous second order partial derivatives. Okay, continuous second order partial derivatives are called harmonic functions. Harmonic functions. Therefore, solutions of Laplace equations having ఏముండాలంటే continuous second order partial derivatives are called harmonic functions. So their theory is also called potential theory. ఈ థియరీని ఏమని చెప్తారంటే potential theory అని కూడా చెప్తారు. So hence the real and imaginary parts of an analytic function are harmonic function. Therefore ఏం చెప్తున్నారంటే ఇక్కడ the real and imaginary parts of an analytic function. ఒక అనలిటిక్ ఫంక్షన్ లో ఖచ్చితంగా ఏముంటుంది, రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది అనలిటిక్ ఫంక్షన్ లో. దట్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ an analytic functions ఆర్ హార్మోనిక్ ఫంక్షన్స్. ఆ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ వచ్చేసి హార్మోనిక్ ఫంక్షన్స్ అని కూడా చెప్తుంది. Therefore the functions satisfy the Laplace equations dou square 5 by dou x square plus dou square 5 by dou y square is equal to 0 are known as harmonic. Okay, final ga enti the solutions of Laplace equations having continuous second order partial derivatives అవి ఎలా ఉండాలి, ఇలా dou square 5 by dou x square plus dou square 5 by dou y square is equal to 0 are known as harmonic. And another thing వచ్చేసి the real and imaginary parts of an analytic function. The analytic function యొక్క real and imaginary parts వచ్చేసి harmonic functions అని కూడా ఇక్కడ మనం చెప్తున్నాం. సో నెక్స్ట్ చూడండి, పోలార్ ఫార్మ్ ఆఫ్ కాషీ-రేమాన్ ఈక్వేషన్స్. కాషీ-రేమాన్ ఈక్వేషన్స్ మనం ఇందాక చేసిందంటే కార్టీజియన్లో చేస్తున్నాం, ఇక్కడ పోలార్లో కూడా చెప్తున్నారు. సో పోలార్లో ఏంటంటే ఇఫ్ f of z is equal to f of r into e power I theta. యాక్చువల్లీ మనం కార్టీజియన్లో ఎలా చెప్తాం, f of z is equal to z అంటే అక్కడ x plus iy. పోలార్లోకి వచ్చేసరికి r into e power I theta that is equal to u of r comma theta plus I into v of r comma theta. సో మనం జనరల్గా ఏం రాస్తాం, u of x comma y plus I into v of x comma y. సో దిస్ ఈజ్ పోలార్ ఫార్మ్ కాబట్టి u of r comma theta plus I into v of r comma theta is derivable at z naught is equal to r naught into e power I theta naught. Then conditions. సో కండిషన్ కాషీ-రేమాన్ ఈక్వేషన్స్ లో కూడా మనము కండిషన్స్ రాస్తాం. డో యూ అక్కడేం రాస్తాం, డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో బి బై డో ఎక్స్ డో బి బై డో వై. సో పోలార్ ఫార్మ్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము, డో యూ బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 by r into డో వి బై డో థీటా అండ్ డో వి బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1 by r into dou u by dou theta. These are Cauchy-Riemann equations in polar form. Cauchy-Riemann equations in
polar form. Okay, these are called Cauchy-Riemann equations in polar form. అక్కడైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ XYలో రాస్తాము, ఇక్కడైతే R, θ లో ఉంటుంది. అక్కడైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ X, Y. సో ఇక్కడైతే ఏముంటుంది R, θ లో ఉంటుంది. ఓకే, వన్స్ అగైన్ polar form of Cauchy-Riemann equations. If f of z is equal to f of r into e power I theta is equal to u of r comma theta plus I into v of r comma theta is derivable at z naught is equal to r naught into e power I theta naught. ఇది ఎక్కడ డిరైవబుల్ అవుతుందంట, z naught దగ్గర డిరైవబుల్ అవుతుంది. దట్ z naught is equal to r naught into e power I theta naught. So then dou u by dou r is equal to 1 by r into dou v by dou theta, comma dou v by dou r is equal to minus 1 by r into dou u by dou theta. These are called Cauchy-Riemann equations in polar form. అదే మన కార్టీజియన్లో అయితే dou u by dou x, dou v by dou y and dou u by dou y, dou u by dou x. సో ఇలా రాస్తాం అక్కడైతే కార్టీజియన్లో. పోలార్లో అయితే ఇలా ఉంటాయి. సో చూడండి ఒకసారి ప్రాబ్లమ్స్. షో దట్ f of z is equal to xy plus iy is everywhere continuous but not analytic. F of z is equal to xy plus iy is the function is everywhere continuous. You have to prove that is everywhere continuous but not analytic. అంటే క్వశ్చన్ ఏం చేస్తున్నారంటే ఈ ఫంక్షన్ ఎక్కడైనా సరే కంటిన్యూస్ అవుతుంది బట్ నాట్ అనలిటిక్ కాదు అని చూపించమంటున్నారు. కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది కానీ అనలిటిక్ ఫంక్షన్ కాదని చూపించమంటున్నారు. ఓకే, సో f of z is equal to xy plus iy. అదే f of z naught అయితే x naught y naught plus i y naught. సో ఈజ్ వెల్ డిఫైన్డ్. ఫంక్షన్ వచ్చేసి x naught y naught దగ్గర వెల్ డిఫైన్ అండ్ z naught is equal to z is equal to x plus iy. z naught means x naught plus iy naught. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, z naught అనే పాయింట్ దగ్గర f of z is well defined function అని చెప్పేసి చెప్పాలి. This is the well defined function at x naught comma y naught. That means z naught. F of z naught is equal to x naught y naught plus iy naught. సో ఇప్పుడు మనం కంటిన్యూస్ అని చెప్పాలి, ఈజ్ నాట్ అనలిటిక్ అని చూపించాలి. ఫస్ట్ కంటిన్యూస్ అని చెప్తాం. లిమిట్ z tends to z naught f of z is equal to లిమిట్ z tends to z naught ఫంక్షన్ ఏంటి ఇక్కడ xy plus iy మనకు ఫంక్షన్. z tends to z naught అంటే z మీన్స్ x plus iy, z naught మీన్స్ x naught plus iy naught అంటే అర్థమైంది. x వచ్చేసి x naught, y tends to y naught. Therefore x tends to x naught, y tends to y naught. అంతే కదా, z అంటే x plus iy, z naught అంటే x naught plus iy naught. సో x tends to z x naught, y tends to y naught, xy plus iy. ఇప్పుడు లిమిట్స్ని అప్లై చేద్దాం. దట్ మీన్స్ x లిమిట్ x naught, y లిమిట్ y naught అప్లై చేద్దాం. x naught y naught plus iy naught. x naught y naught plus iy naught means f of z naught. అదే కదా, అందుకే ఫస్ట్ మనం దాన్ని చూపించాం వెల్ డిఫైన్డ్ అని. f of z naught వచ్చింది అంటే లిమిట్ z tends to z naught f of z is equal to f of z naught అని చూపించాం. లిమిట్ z tends to z naught f of z is equal to f of z naught. So f is continuous everywhere. f is continuous అని మనం చెప్పాము. అప్పుడు f is continuous అని చెప్పాం ఫస్ట్, తర్వాత is not analytic అని చెప్పాలి. సో f of z is equal to u plus ib తెలుసు కదా మనకు, u plus ib వేర్ మనకి ఇచ్చిన f of z ఏంటి xy plus iy. యాక్చువల్లీ f of z వచ్చేసి u plus iy, we know that. So that is the complex
మనకు ఫంక్షన్ ఏంటి xy ప్లస్ ఐవై. సో కంపేర్ చేయండి. ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఏంటి. ఇక్కడ రియల్ పార్ట్ వచ్చేసి u, ఇమాజినరీ పార్ట్ v. ఇన్ ద సేమ్ ఈ ఫంక్షన్లో చూడండి, రియల్ పార్ట్ xy, ఇమాజినరీ పార్ట్ y, ఇమాజినరీ పార్ట్ y. దట్ మీన్స్ u ఈజ్ ఈక్వల్ టు xy, v ఈజ్ ఈక్వల్ టు y. సో అదే రాసాం. సో u ఈజ్ ఈక్వల్ టు xy, v ఈజ్ ఈక్వల్ టు y, v ఈజ్ ఈక్వల్ టు y. ఇప్పుడు మనం డో u బై డో x చేద్దాం. డో u బై డో x మీన్స్ పార్షియల్ డెరివేటివ్స్. అంటే డెరివేటివ్ u పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు x. డో u బై డో x అంటే డో బై డో x ఆఫ్ xy విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాము, పార్షియల్ డెరివేటివ్ కాబట్టి అక్కడ ఏమవుతుంది, xకు 1 వస్తుంది. therefore డో u బై డో x ఈజ్ ఈక్వల్ టు y, డో u బై డో x ఈజ్ ఈక్వల్ టు y. అలానే డో u బై డో y, డో u బై డో y అంటే యూని డెరివేటివ్ చేస్తున్నాము ఎలా, పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు y, విత్ రెస్పెక్ట్ టు y. ఐ మీన్ డో u బై డో y విత్ రెస్పెక్ట్ టు y చేస్తుంటే ట్రీటింగ్ x యాజ్ కాన్స్టాంట్, ట్రీటింగ్ x యాజ్ కాన్స్టాంట్. మీకు పార్షియల్ డెరివేటివ్స్ తెలుసు కదా, పార్షియల్ డెరివేటివ్స్. సో పార్షియల్ డెరివేటివ్స్లో ఏం చేస్తాము, విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నప్పుడు అదర్ వేరియబుల్స్ని మనం కాన్స్టాంట్స్ కింద ట్రీట్ చేస్తాం. సో డో u బై డో y ఈజ్ ఈక్వల్ టు x. అలానే v, డో v బై డో x, డో v బై డో x అంటే విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్లీ. ఇక్కడ ఏంటి అసలు x టర్మ్స్ లేవు. సో ట్రీటింగ్ y యాజ్ కాన్స్టాంట్స్, therefore the derivation of constant is 0. therefore dou v by dou x is equal to 0. dou v by dou y is equal to 1. dou v by dou y is equal to 1. ఓకే, ఇప్పుడు కాషీ రీమాన్ ఈక్వేషన్స్ చూద్దాం. కాషీ రీమాన్ ఈక్వేషన్స్ ఏంటి, డో u by dou x is equal to dou v by dou y and dou u by dou y is equal to minus dou v by dou x. దీస్ ఆర్ కాషీ రీమాన్ ఈక్వేషన్స్. ఒకసారి చూద్దాం ఈ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేసాయేమో వాల్యూస్ చూద్దాం. డో u బై డో ఎక్స్ అంటే ఎంత, y ఈజ్ ఈక్వల్ టు డో v బై డో y, డో v బై డో y 1. సో y ఈజ్ ఈక్వల్ టు 1. ఈక్వల్ అయిందా, సో నాట్ ఈక్వల్. నెక్స్ట్ డో u బై డో y, డో u బై డో y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ డో v బై డో x అంటే ఈ వాల్యూ -0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అయింది, ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్. సో టూ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. కాషీ రీమాన్ ఈక్వేషన్స్లో ఉన్న టూ కండిషన్స్ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి కాషీ రీమాన్ ఈక్వేషన్స్ని ఎప్పుడైతే సాటిస్ఫై చేయలేదో therefore f ఈజ్ నాట్ అనలిటిక్, f ఈజ్ నాట్ అనలిటిక్. ఓకే, అర్థమవుతుందా? ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ u ప్లస్ ఐవి, ఇచ్చిన ఫంక్షన్లో రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఏంటి ఐడెంటిఫై చేద్దాం. సో ఆ పార్ట్స్ ఏంటో రాద్దాం ఐడెంటిఫై చేసి. u ఈజ్ ఈక్వల్ టు xy అండ్ ఇమాజినరీ పార్ట్ v ఈజ్ ఈక్వల్ టు y. సో డిఫరెన్షియేట్ u అండ్ v విత్ రెస్పెక్ట్ టు x అండ్ విత్ రెస్పెక్ట్ టు y. డో u బై డో x, డో u బై డో y, డో v బై డో x, డో v బై డో y. సో పార్షియల్ డెరివేటివ్స్ ఎలా చేయాలో మీకు సో మెనీ టైమ్స్ చెప్పున్నాం. ఎప్పుడైతే పార్షియల్ డెరివేటివ్స్లో ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు ట్రీటింగ్ y యాజ్ కాన్స్టాంట్ అండ్ విత్ రెస్పెక్ట్ టు y ట్రీటింగ్ x యాజ్ కాన్స్టాంట్. ఓకే, మనం డెరివేటివ్స్లో ఎలా అయితే కాన్స్టాంట్ని ట్రీట్ చేస్తామో ఇక్కడ కూడా అదర్ వేరియబుల్ని అలా ట్రీట్ చేస్తారు, అదర్ వేరియబుల్ని అలా మనం ట్రీట్ చేయాలి. సో సేమ్ కండిషన్స్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. therefore ఇక్కడ మనకు కాషీ రీమాన్ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయలేదు, కాషీ రీమాన్ ఈక్వేషన్స్ని మనకు సాటిస్ఫై చేయలేదు కాబట్టి f ఈజ్ నాట్ అనలిటిక్. therefore మనకేంటి క్వశ్చన్ ఏం చేశారు, ఫంక్షన్ ఇచ్చారు, ఫంక్షన్ ఇచ్చి దట్ ఈస్ కంటిన్యూస్ ఎవ్రీవేర్ అండ్ ఈజ్ నాట్ అనలిటిక్. సో అదే కదా మనం చెప్పాం, లిమిట్ z tends to z0 f of z is equal to f of z0 అయింది. సో therefore continuous and the given function is not satisfied Cauchy Riemann equations. So Cauchy Riemann equations satisfy చేయలేదు కాబట్టి the given function f is not analytic. This is the procedure of how to continuous and I mean how to prove continuous and not analytic.
నెక్స్ట్ షో దట్ f of z is equal to z cube is analytic for all z. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనలిటిక్ అని చెప్పమంటున్నారు ఫర్ ఆల్ z. సో అనలిటిక్ అని చెప్పాలి కదా. z is equal to x plus iy. ఫంక్షన్ ఏంటి మనకు f of z is equal to z cube. f of z is equal to z cube is function and z is equal to x plus iy. z is equal to x plus iy. మనకు ఫంక్షన్ వచ్చేసి z cube అంటే x plus iy హోల్ క్యూబ్. అంటే ఇది ఎలా ఉంది a plus b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ అది ఫార్ములా. హియర్ a is equal to x, b is equal to iy. సో ఫస్ట్ ఫార్ములా చూడండి a క్యూబ్ మీన్స్ a is equal to x క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b, 3a స్క్వేర్ అంటే x స్క్వేర్ b అంటే iy ప్లస్ 3ab స్క్వేర్ అంటే 3a అంటే x, b స్క్వేర్ అంటే iy హోల్ స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అంటే iy హోల్ క్యూబ్. ఫస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. దేర్ఫోర్ x క్యూబ్ iని ఇక్కడ రాసాము 3x స్క్వేర్ y, ఇక్కడ 3x i స్క్వేర్ y స్క్వేర్, i స్క్వేర్ is equal to 1. దేర్ఫోర్ మైనస్ 3xy స్క్వేర్. ఇక్కడ చూడండి i క్యూబ్ అంటే i స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ is equal to -1. సో ఇంకొక i ఉంది కదా ఇక్కడ మైనస్ iy క్యూబ్. నెక్స్ట్ ఏం చేద్దామంటే సపరేట్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. సో ఇమాజినరీ పార్ట్స్ని రియల్ పార్ట్స్ని సపరేట్ చేద్దాం. ఇక్కడ చూడండి x క్యూబ్ minus 3xy square. These two terms are real terms. Therefore, the real part is x cube minus 3xy square. Remaining two terms, I common తీయండి. So remaining two terms observe చేయండి. I term ఉంది. I term ని కామన్ తీయండి. 3x square y minus y cube. Okay. రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ అంటే రియల్ పార్ట్ అంతా ఒక చోట రాసాము, ఇమాజినరీ పార్ట్ అంతా ఒక చోట రాసాము. దిస్ ఈజ్ రియల్, దిస్ ఈజ్ ఇమాజినరీ. దట్ మీన్స్ u is equal to x cube minus 3xy square, v is equal to 3x square y minus y cube. సో ఫస్ట్ ఇలా ఇచ్చిన ఫంక్షన్ను రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్గా రాసుకుందాం. సో z cube is equal to u plus iv కదా. ఇక్కడ u వచ్చేసి x cube minus 3xy square, v is equal to 3x square y minus y cube. ఇప్పుడు మనం ఏం చేయాలి, డో u by డో x చేయాలి, డో u by డో y. అంటే అనలిటిక్ అని చూపించాలి కదా. అనలిటిక్ అని చూపించాలంటే కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి. కాషీ-రీమాన్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేయాలంటే డో u by డో x, డో v by డో x అండ్ డో u by డో y, dou v by dou a. First u is equal to x cube minus 3xy square dou u by dou x. That means differentiating u partially with respect to x. So with respect to x మనం differentiate చేసాం. ఇక్కడ ఎంత x cube అంటే 3x square minus 3xy square. That means minus 3y square. And dou u by dou y. So with respect to y చేస్తున్నాం uని. ఇక్కడ అసలు y టర్మ్స్ లేవు, ఓన్లీ x టర్మ్స్. సో అదర్ వేరియబుల్ ఉన్నప్పుడు ఎలా చేయాలని చెప్పాము, ట్రీటింగ్ యాజ్ కాన్స్టాంట్. సో కాన్స్టాంట్ డిఫరెన్షియేషన్ 0. సో 0 మైనస్ విత్ రెస్పెక్ట్ టు y కదా, y స్క్వేర్ అంటే 2y. దట్ మీన్స్ 6xy. Therefore dou u by dou y is equal to minus 6xy. అంటే ఈ y ని, ఈ u టర్మ్ ని విత్ రెస్పెక్ట్ టు y పార్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నాము.
ఎక్స్ క్యూబ్కి విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి 0 వస్తుంది, దీనికి 6xy వస్తుంది, -6xy. నెక్స్ట్ డో వి బై డో ఎక్స్ అంటే సెకండ్ టర్మ్, డో వి బై డో ఎక్స్ అంటే ఈ టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అప్పుడు ఎంత వస్తుంది? 6xy. దిస్ ఈస్ ఓన్లీ y టర్మ్స్. విత్ రెస్పెక్ట్ టు y, విత్ రెస్పెక్ట్ టు x, దిస్ ఈస్ ద వాల్యూ ఏమవుతుంది? 0. వాల్యూ ఈస్ 0. సో 6xy. నెక్స్ట్ డో వి బై డో వై, ఇదే టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఎంత వస్తుంది? 3x² -3y². ఓకే, ఇలా మనకు యూబీ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేసి యూ టర్మ్ అండ్ వి టర్మ్. సో యూ టర్మ్కి డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో వి బై డో ఎక్స్, డో వి బై డో వై. సో ఇలా చేసాం. దస్ మనకేంటివి కాచి రీమాన్ ఈక్వేషన్స్ ఏంటి? డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. డో యూ బై డో ఎక్స్ ఎంత వచ్చింది? 3x² -3y² ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. డో వి బై డో వై వాల్యూ ఎంత వచ్చింది? 3x² -3y². అండ్ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. సో డో యూ బై డో వై మనకి ఎంత వచ్చిందమ్మా వాల్యూ? -6xy ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో ఎక్స్ 6xy, బట్ హియర్ ఈజ్ మైనస్, therefore -6xy. సో టూ కండిషన్స్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 3x² -3y² ఈజ్ ఈక్వల్ టు 3x² -3y², అండ్ -6xy ఈజ్ ఈక్వల్ టు -6xy. అంటే టూ కండిషన్స్ని సాటిస్ఫై చేసింది. కాచి రీమాన్ ఈక్వేషన్స్ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేసింది కాబట్టి అదే రాసాం చూడండి. కాచి రీమాన్ ఈక్వేషన్స్ ఆర్ satisfied and the partial derivatives are continuous. సో అవి కంటిన్యూస్ అయ్యాయి అండ్ కాచి రీమాన్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేసింది కాబట్టి hence the given function is analytic. ఓకే, చూడండి ఒకసారి మనము ఈ 3-4 ప్రాబ్లమ్స్లో ఏం నేర్చుకున్నాం? మనం మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కంటిన్యూస్ అని ఎలా చెప్పాలి, అనలిటిక్ అని చెప్పాలి, అనలిటిక్ అని చేయాలంటే ఎలా చెప్పాలో చెప్పుకున్నాం. అంటే మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్ వాల్యూస్ని ఎలా చెప్పుకున్నామమ్మా? ఫస్ట్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ వాల్యూస్ ఒక ఫంక్షన్కి చెప్పాలి అంటే ఆ ఫంక్షన్ అనలిటిక్ అని మనం చెప్తే, అనలిటిక్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ దట్ రీజియన్ అనే దాన్ని మనం క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయవచ్చు. The given function does not vanish in that region at any point in that region అని చెప్తే మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. సో ఫస్ట్ ఆ 2 పాయింట్స్ని మనం క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆ 2 పాయింట్స్కి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాతే మనము మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్ వాల్యూస్ని చూడాలి. సో కాబట్టి ఫస్ట్ మనం ఏంటి ఇచ్చిన దానికి దిస్ ఈజ్ అనలిటిక్ ఎవ్రీవేర్ అండ్ మీన్ దిస్ ఈజ్ కంటిన్యూస్, దిస్ ఈజ్ అనలిటిక్ అని చెప్పాలి. అలానే ఏం చెప్పాము? డస్ నాట్ వానిష్ అన్నాం. అప్పుడు ఆ ఫంక్షన్కి ఏ పాయింట్ దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో దట్ ఈస్ ద మ్యాక్సిమం, ఏ పాయింట్ దగ్గర మినిమం వాల్యూ ఉంటుందో దట్ ఈస్ ద మినిమం వాల్యూ. అప్పుడు మనం మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూస్ని చెప్పాలి, చెప్పాలి. ఓకే, నెక్స్ట్ అలా మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్ వాల్యూస్ని చెప్పాము. ఆ తర్వాత హార్మోనిక్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం. dou² 5 dou x² plus dou² 5 dou y² is equal to 0 are harmonic functions. I mean the solution of a Laplace equations have continuous second order partial derivatives. dou² 5 dou x² plus dou² 5 dou y² are called harmonic functions. Okay ma. Next continuous అని చెప్పాం. So limit z tends to z0, f of z is equal to f of z0 అని చూపించినప్పుడు మనకు దట్ ఈస్ కంటిన్యూస్. అండ్ అనలిటిక్ ఫంక్షన్ అని ఎప్పుడు చెప్తాము, అనలిటిక్ ఫంక్షన్ కాదు అని ఎప్పుడు చెప్తాము? 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ మనము ఈరోజు చేసాం. సో ద గివెన్ ఫంక్షన్ సాటిస్ఫైస్ ద కాచి రీమాన్ ఈక్వేషన్స్
then the given function is called analytic. Is not satisfied is not analytic. Is not analytic. అంటే లాస్ట్ ప్రాబ్లంలో కాచి రీమాన్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి నాట్ అనలిటిక్, ఇప్పుడు చేసింది కాబట్టి అనలిటిక్. చూడండి ఒకసారి అనలిటిక్ ఫంక్షన్ సైలెన్స్ సైలెన్స్ dou u by dou x is equal to dou v by dou y, and dou u by dou y is equal to minus dou v by dou x. Minus dou v by dou x. Two conditions ను సాటిస్ఫై చేస్తే మనకి ఏం చెప్పుకుంటామంటే the given function is analytic అని చెప్తాం. ఓకే, these are problems in